ఈ రోడ్డు అవునండి అవునండి. తర్వాత తీసుకొచ్చి వీళ్ళు రూరల్లో ఉన్నారు కదా. సరే సార్ అండ్ అందులో కూడా డబ్బులు ప్రజెంట్ పాలకొల్లు రైల్వే గేటు క్రింద నుండి పోలపల్లి మధ్య వరకు కూడా ఏదైతే పాలకొల్లు పోలపల్లి బైపాస్ రోడ్డుకు ఈ యొక్క పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి సబ్స్టేషన్ పక్కగా వెళ్ళేటువంటి ఆ రోడ్డు ఏదైతే ఉందో ఇది ఒక మంచి కనెక్టివిటీ రోడ్డు. ఎప్పుడైనా రైల్వే గేట్ వేసేసినా లేకపోతే ఏదైనా ట్రాఫిక్ జామ్ అయినా కూడా ఇమ్మీడియట్లీ అటు మన ఏదైతే టౌన్ రోడ్ నుంచి ఈ యొక్క బైపాస్ రోడ్డుకి కనెక్టివిటీ ఉండాలనే ఉద్దేశం. అందుకే ఏదైతే ఈ బెజవాడ కోడ్ మీద కూడా ఒక 50 లక్షల రూపాయలతో ఒక బ్రిడ్జిని కూడా మేము ప్రపోజ్ చేస్తూ ఉన్నాం అవతల రోడ్డుకి. ఈ లోపుగా ఏదైతే రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో మరి పెద్ద పెద్ద గోతులు పడిపోయి గతంలో కనీసం మెయింటెనెన్స్ కూడా లేనిటువంటి స్థితిలో, కనీసం నడిచి కూడా వెళ్ళలేనిటువంటి స్థితిలో ఈ రోడ్డు ఉంటే ఇమ్మీడియట్లీ ఏదైతే పంచాయతీరాజ్ అదేవిధంగా ఎంపీడీఓతో మాట్లాడి రూరల్ నుంచి ఒక 10 లక్షల రూపాయలతో ఇమ్మీడియట్లీ ఈ రోడ్ని క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. తద్వారా ఏదైతే 130 మీటర్లు మరి గ్రావెల్ పాత్తి అదేవిధంగా స్ట్రెంగ్తన్ చేసి రోడ్డు, అదేవిధంగా అటు సిమెంట్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా ఒక 70 మీటర్లు కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసి చేయమన్నాం. ఫ్యూచర్లో కూడా దీన్ని ఇంకా సీసీ రోడ్డుగా కూడా మారుస్తాం. ఈ రకంగా ప్రజల యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి 1 by 1 ఒక్కొక్కటి కూడా వర్క్ చేసుకుంటూ ముందుకు